హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యము. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము విషయంలో సోమర్థనము నిష్ఫలులు కాకుండా చేసేటివి ఉన్నాయంట. ఇవి మీకు కలిగి విసర్జించిన ఎడల, అవి కొన్ని లక్షణాలు విసర్జించిన ఎడల అప్పుడు మీరు దేవుని యొక్క అనుభవ జ్ఞానంలో, యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలో, యేసుక్రీస్తుతో నడిచే విషయంలో, యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి మారే విషయంలో, పరిపూర్ణతలోకి వచ్చే విషయంలో, యేసయ్యతో నడుస్తూ ఆయన మార్గంలో అనుభవపూర్వకమైనటువంటి రీతిలోకి నువ్వు రావడానికి కొన్ని విసర్జించాలంట. అవి ఏంటివి? ఇవి మీకు కలిగి విసర్జించిన ఎడల ఏవి విసర్జించాలి? అవి మనం పైన చూసుకున్నట్లయితే 5వ వచనం నుండి మనం చదువుదాము. 1వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు సద్గుణమును, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలంట. పూర్ణ జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆత్మీయ జీవితంలో. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఇవన్నీ అమర్చుకోవాలంట. వీటికి వ్యతిరేకమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విసర్జించి దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోకి, యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోకి రావాలి అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ భక్తుడైన పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఇక్కడ మనము మొదటగా చూసుకుంటే దయ దేంట్లో కనపడుతుందంట? ప్రేమలో. ప్రేమ ఎవరి మధ్యలో ఉండాలా? సహోదరుల మధ్యలో. ఈ సహోదరుల మధ్య ఉన్న ప్రేమను బట్టించే భక్తిపరుడవని తెలుస్తుంది. భక్తి ఉంటుంది. ఆ భక్తి నీకు సహనం అనే గుణాన్ని తీసుకొని వస్తుంది. సహనము కలిగి ఉండాలి. ఆ సహనము ఆశానిగ్రహము నందు ఉంటుందంట. అంటే కంట్రోలింగ్ పవర్. ఆశానిగ్రహము అంటే కంట్రోల్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మీరు షాపింగ్ పోయినా, లేదంటే మీరు ఎక్కడైనా బయటికి పోయినా మీ దగ్గర ఉండేది 100 రూపీస్ అయితే అక్కడ ఇష్టమైనటువంటివి 200, 300 ఉన్నాయనుకోండి. ఒకవేళ మేబీ వాళ్ళు చెప్తే అది ఇస్తారు, మీరు మళ్ళీ 200 కట్టొచ్చు. అయినా కూడా లేదులే, అవసరం లేదు, మళ్ళీ చూద్దాంలే. ఆశను నిగ్రహించుకునే శక్తి అన్నమాట. ఆశ కలిగిందని వెంట వెంటనే తినడం, తాగడం, వెళ్ళడం, పోవడం, రావటం అలా కాదనమాట. దేవుని పిల్లలకు ఆ ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం, కంట్రోలింగ్ పవర్ ఉండాలి. కంట్రోలింగ్ పవర్ నీకు ఏం తీసుకొని వస్తుందంటే సహనమును నేర్పిస్తుంది, నీకు సహించుకోవడం నేర్పిస్తుంది. చాలామంది చిన్న మాటకే భార్యాభర్తల మధ్య చిన్న మాటకే విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటారు. చిన్నదానికే నిగ్రహ శక్తి లేదు వాళ్ళకి. సహించుకునే మనసు రాదు. తర్వాత చూడండి, ఇంకా ఆ జ్ఞానం నందు ఆశా నిగ్రహం దేంట్లో ఉంటుంది? జ్ఞానం. ఆశా నిగ్రహం కలిగి బ్రతకాలి అంటే, ఆశా నిగ్రహంతో ఉండాలి అంటే నీలో ఏం కావాలా? జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? సద్గుణమునందు. మంచి గుణము కలిగిన వాళ్ళు జ్ఞానమును సంపాదించుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సద్గుణము, భయభక్తులు కలిగినటువంటి గుణలక్షణాలు వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు. ఈ యొక్క సద్గుణము
విశ్వాసములో ఉంటుందంట. నీ విశ్వాస పరిమాణం, నీ విశ్వాసమును బట్టించే నీలో ఏముంటుంది? సద్గుణము. ఈ యొక్క విశ్వాసము ఎవరి మీద ఉండాలి? క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. అప్పుడు నువ్వు సోమరివి కావు, నిష్ఫలులు కూడా మీ జీవితం కాదు. సోమరితనంగా క్రైస్తవ్యంలోకి యేసయ్యను నమ్మి సంఘంలోకి చేర్చబడలేవు. సోమరిగా ఉండకూడదు. ఎవరు కూడా సోమరిగా ఉండకూడదు. కష్టం చేసి సంపాదించుకొని భుజించాలి అని చెప్తారు పౌలయ్య. సోమరిగా ఉండకూడదు, నిష్ఫలులుగా ఉండకూడదు. సోమరితనము గాఢ నిద్రను కలుగజేస్తుందంట. సామెతలు 19:15 మనం చదివినట్లయితే సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. గాఢ నిద్ర, ఒకే నిద్రపోతుతనంతో ఉంటారు వాళ్ళు. నిద్ర. కనుక సోమరితనమైన నిష్ఫలమైన జీవితం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ యొక్క గుణలక్షణాలు పరిపూర్ణతలోకి రావడానికి, భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండడానికి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, దేవ స్వభావంలోకి నువ్వు మారాలి అంటే, పాలివారు అవ్వాలి అంటే, దేవుని స్వభావంలో పరిపూర్ణులు అవ్వాలి అంటే ఈ లక్షణాలు నీ జీవితంలో కనపరచాలి. అప్పుడు నువ్వు నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావు, పరిపూర్ణతలోకి వస్తావు, దేవునితో సహా అనుభవంలోకి వస్తావు. తర్వాత దేవుని యొక్క స్వభావంలోకి వచ్చేస్తావు. స్వభావంలో భాగస్థులవుతారు, పాలివారగుతారు. కనుక వాక్యము ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్యము ప్రకారం జీవిస్తూ దేవుని కొరకు దేవుని సాక్షులుగా వర్ధిల్లుదురుగాక. ఆమెన్. చిన్న ప్రే చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి అయ్యా. ఆయన ప్రతి విషయాల్లోనైనా వారి పూర్ణ జాగ్రత్త కలిగిన వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని విశ్వాసముతో అయ్యా క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకొని నైనా వారి జీవితములో ఏ లక్షణాలు కలిగి నీకు సాక్షిగా ఉండాలో అట్టి లక్షణాలతో నైనా నింపబడి వాక్యములో స్థిరపరచమని, జీవితంలో గొప్పగా నీ కొరకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.